ఓం శ్రీ మాత్రే నమః. మణిద్వీప వర్ణనలో ఆఖరి అధ్యాయానికి వచ్చేసామన్నమాట. అదే చింతామణి గృహము. ఇప్పటి వరకు చెప్పుకున్నది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పుకునేది ఇంకొకటి. అన్నిటికంటే ముఖ్యమైనది అమ్మ ఉండే స్థానం గురించి చెబుతున్నాను. అది చింతామణి గృహము. ఇప్పుడు చెబుతున్న దాన్ని మీరు కళ్ళు మూసుకుని వింటూ మీరు కూడా ఆ భావనను పొందండి. ఆ భావన అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రయత్నించి మీకు ఆ భావన ఎలా ఉంది అనేది చెప్పండి. నవరత్నశాలం దాటి వెడితే చింతామణి గృహము దర్శనమిస్తుంది. అందులో ఉండే వస్తువులు మాత్రమే చింతామణిమయాలు. స్తంభాలు వేల సంఖ్యలో ఉంటాయి. అవి సూర్యకాంత, చంద్రకాంత, విద్యుత్కాంతమని నిర్మితాలు. వీటి కాంతుల తలత్తులలో మునిగిపోయి లోపల ఉన్న ఏ వస్తువు ఒక పట్టాన కంటికి కనిపించదు. తర్వాత చింతామణి గృహము శ్రీమాత ఉండే గృహం అన్నమాట. జన్మేజయ, అదే దేవీ సదనము. 1000 స్తంభాల మండపాలు 4 ఉంటాయి. శృంగార మండపము, ముక్తి మండపము, జ్ఞాన మండపము, ఏకాంత మండపము అని వరుసగా వాటి పేర్లు. అనేక వితాన సంయుక్తాలు, అనేక ధూప పరిధూపితాలు, కాంతిలో కోటి సూర్య సమానాలు. ఆ శుభమండపాలకు చుట్టూ కాశ్మీరవనము, మల్లికావనము, కుందవనము, వాటిలో అసంఖ్యాక కస్తూరి మృగాలు మృగమదాన్ని స్రవిస్తూ ఉంటాయి. అక్కడే ఒక పెద్ద సరోవరం ఉంది. అది సుధారసపూర్ణము. దానికి రత్న నిర్మిత సోపన పంక్తి. అందులో మహాపద్మవనము, పద్మాలపై ముసురుకునే గండు తుమ్మెదలు, వాటి జూంకారాలు, హంసకారాండవాది జలపక్షి బృందాలు, వాటి కలకూజితాలు, దిక్తటాలకు వ్యాపించే సుముదర పద్మ పరిమళము. ఈ వనాల పరిమళంలో మణిద్వీపమంతా గుమగుమలాడుతూ ఉంటుంది. శృంగార మండపంలో జగదంబిక వివిధ సంగీత గానాలు ఆలకిస్తూ ఉంటుంది. ముక్తి మండపంలో తపస్వులకు దేవీ ఆరాధన, తత్పరులకు యోగులకు ముక్తి ప్రసాదిస్తూ ఉంటుంది. 3వ మండపంలో జ్ఞానోపదేశాలు చేస్తూ ఉంటుంది. 4వ ఏకాంత మండపంలో మంత్రినులతో కలిసి నిత్యము జగద్రక్షణ గురించి సమాలోచనలు జరుపుతూ ఉంటుంది. జన్మేజయ, చింతామణి గృహంలో 10 సోపానాలతో ఒక మంచకం ఉంది. శక్తి తత్వాలు 10 సోపానాలు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు 4 దానికి కోర్లు. ఫలకమేమో సదాశివుడు, దాని మీద భువనేశ్వరుడు మహాదేవుడు విరాజిల్లుతూ ఉంటాడు. మహాదేవియే విలసార్థం ద్విధాభూత అంటే 2గా అయిందని తెలుసు కదా. సృష్టికి ఆదిలో ఇతడే తదార్థాంగ మహేశ్వరుడు, కందర్ప దర్పనాశకుడు, కోటి కందర్ప సుందరుడు, పంచవక్త్రుడు, త్రినేత్రుడు, మణిభూషణ భూషితుడు, పరశు హరిన వరద అభయహస్తుడు, 16 ఏళ్ల పడుచువాడు, మహాసర్వేశ్వరుడు, కోటి సూర్య ప్రతికాసుడు, కోటి చంద్ర సుశీతలుడు, శుద్ధ స్ఫటిక సంకాసుడు. ఈ భువనేశ్వరుడి వామాంకంలో కూర్చుని ఉంటుంది శ్రీ భువనేశ్వరి. నవవిధ రత్నాలు పొదిగిన కాంచీధామము అంటే వడ్డానము. మేలిమి బంగారంలో వైడూర్యాలు తాపించిన అంగదాలు, శ్రీచక్ర రూపంలో ఉండే తాటంకాలు, వాటి తలతలతో మెరిసిపోతున్న ముఖపద్మము, అర్ధచంద్రరేఖను జయించి నిన్నొసలు, దొండపండు లాంటి పెదవులు, కస్తూరి కుంకుమ తిలకాలు దిద్దుకున్న పాలభాగము, శిరస్సున సూర్యచంద్రుల్ని తనలో ఇముడ్చుకునే దివ్య చూడామణి, ఉదయభాను బింబం లాంటి నాసాభరణము అంటే ముక్కుపుడక, మేలిముత్యాలు వేలాడుతున్న చింతాక పతకము, చందన కర్పూరము కుంకుమలు కలిపి ఒత్తుగా అద్దుకున్న స్తనమండలము, విచిత్ర వివిధ భూషణాలు ఎన్నో ధరించి విరాజిల్లుతూ ఉంటుంది. శంఖం లాంటి మెడ, దానిమ్మ గింజల్లాంటి పలువరుస, అనర్ఘమణులు పొదిగిన కిరీటం ధరించిన శిరస్సు, మదించిన తుమ్మెదలు, కదలాడుతున్న ముంగురులతో మురువైన ముఖపద్మము, ఏనాడు క్షీణించని మచ్చలేని చందమామ లాంటి ముఖము, జాహ్నవీ జలావర్తము అంటే నీటిసుడి వంటి పొక్కిలి, మాణిక్య సకలాలు, పొదిగిన ఉంగరాలు అన్ని వేళ్లకు ఉంటాయి. పద్మపత్రాలలాగా ముచ్చటైన 3 కన్నులు. పద్మరాగమణులకు మరింత మహారాగాన్ని కల్పిస్తే జగదీశ్వరి శరీర కాంతికి సాటి రావచ్చు. చేతులకు రత్న కంకణాలు, వాటికి రత్న కింకిణులు అంటే చిరుమువ్వలు ఉంటాయి అన్నమాట. మెడలో ముచ్చాల దండలు, మణి
మణిహారాలు, వాటికి అందాల పతకాలు, రత్నాంగులీయకాల కాంతులతో, రత్న కంకణాల ప్రభలతో దగదగలాడుతున్న చేతులు, అమ్మవారు ధరించిన కంచెలకు అంటే రవికకు రత్నాల బుటాలు, మల్లికా పరిమళాలను సహజంగానే గుబాలించే కేశపాసము, అందులో తురిమిన మల్లె చెండ్లు, వాటి కోసం మోగుతున్న తేటిపిండ్లు అంటే తుమ్మెద గుంపులు, సువృత నిబోడుత్తంగా కుచాబారాలస ఆ శివ పాశాంకుశ వరదాభయహస్త చతుష్టయ విరాజిత ఆ సురపూజిత సర్వశృంగార వేషాఢ్య సుకుమారాంగవల్లరి సౌందర్యదార సర్వస్వ అనిర్వ్యాజ కరుణామయి నిజ సల్లాప మాధుర్య తిరస్కృత కచ్చపి కోటిందు కోటిన కాంతిమయి సఖిజన దాసిజన దేవాంగన దేవతా బృంద పరివేష్టిత ఇచ్చా జ్ఞాన క్రియాశక్తిత్రయ సమన్విత లజ్జ తుష్టి పుష్టి కీర్తి కాంతి క్షమ దయ బుద్ధి మేధ స్మృతి లక్ష్మి వీరు అక్కడుండే దేవాంగనలు. జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోగ్ధ్రి అఘోర మంగళ ఈ 9 మంది పీఠశక్తులు పరాంబికను సేవిస్తూ ఉంటారు. పరమేశ్వరికి పార్శ్వభాగంలో శంఖ పద్మనిధులు 2 ఉంటాయి. వాటి నుంచి నవరత్న వాహిని, కాంచన వాహిని, సప్తధాతు వాహిని అనే నదులు వెలువడుతూ ఉంటాయి. ఇది సుధా సముద్రం వరకు ప్రవహించి అందులో లీనమవుతాయి. భువనేశ్వరీ దేవి తన వామాంక భాగాన విరాజిల్లుతుంది కాబట్టి మహేశుడికి సర్వేసత్వం సిద్ధిస్తుంది. జన్మేజయ ఆ చింతామణి గృహము సహస్ర యోజన విస్తీర్ణము. దీనికి ఉత్తరంగా ఉన్న సాలలు ఒకదానికంటే ఒకటి రెట్టింపు. ఇది నిరాధారంగా అంతరిక్షంలో వెలుగొందుతూ ఉంటుంది. మహాప్రళయంలో కానీ పునఃసృష్టిలో కానీ అవసరాన్ని బట్టి ఇది సంకోచ వికోసాలు నిత్యము పొందుతూ ఉంటుంది. మహోమయి మహాదేవి నివసిస్తుంది కనుక సాలలన్నింటిలోకి ఈ చింతామణి గృహమే కాంతి పరమావధి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ నాగ మనుష్య జాతుల దేవి ఉపాసకులందరూ చేరేది ఇక్కడికే. దేవక్షేత్రంలో ప్రాణాలు విడిచిన వారికి దేవి నిరంతార్చన, తత్పరులకు గమ్యమూ ఇదే. ఇక్కడ దేవీ మహోత్సవ స్వరూపిణి ఘృత దుగ్ధ దధి మధుకూల్య లేకాక ద్రాక్షరస జంబూరస ఆమ్రరస ఇక్షురస జీవనదులు వేల సంఖ్యలో ప్రవహిస్తుంటాయక్కడ. కోరుకున్న ఫలాలను ఇచ్చే, కోరికలను ఫలింపచేసే వృక్షాలు, వాపీకూప తటాకాలు, కోకొల్లులు అన్నీ ఇష్టాపాన ఫలప్రదాలే. ఏదీ తక్కువది కాదు. అక్కడ నివసించే వారికి రోగాలు కానీ, జుట్టు మెరిసి ముసలితనం కానీ ఏనాటికి రావు. చింతలు లేని, కామక్రోధ మాత్సర్యాలు లేని జీవితాలు. అందరూ యౌవనులే, స్త్రీ సహితులే, సహస్రాదిత్య వర్చస్సులే. శ్రీ భువనేశ్వరిని సతతము భజిస్తూ ఉంటారు. వారిలో కొందరు సాలోక్యము పొందితే కొందరు సామీప్యాన్ని, కొందరు సారూప్యాన్ని, కొందరు సాన్నిధ్యాన్ని పొందుతారు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవతలందరూ సమిష్టి రూపాలలో వచ్చి అమ్మవారికి సేవలు చేస్తూ ఉంటారు. సప్తకోటి మహామంత్రాలు, సకల మహావిద్యలు రూపుదాల్చి వచ్చి ఆ సామ్యవస్థాత్మికను, ఆ శివను, ఆ కారణ బ్రహ్మ రూపను, ఆ మయాసబల విగ్రహను నిరంతరము ఉపాసిస్తూ ఉంటారు. మహారాజా, మహోత్తరమైన మణిద్వీపాన్ని వర్ణించి చెప్పాను. అది కాంతిమయము. కోటి సూర్యచంద్రులు కానీ, కోటి మెరుపులు కానీ, కోటి అగ్నులు కానీ దాని కాంతిలో కోట్యాంశంలో కోట్యాంశానికైనా సాటిరావు. ఒక్కొక్కసారి అది విద్రుమ సంకాసము, ఒక్కొక్కసారి మరకతచ్చి విమంతము, ఒక్కొక్కసారి విద్యుద్భాను సమర్ఛాయము, ఒక్కొక్కసారి మధ్యందిన మార్తాండ విభము, ఒక్కొక్కసారి విద్యుత్కోటి మహాధార సార కాంతి తతము, ఒక్కొక్కసారి సింధూర నీలేంద్రము, ఒక్కొక్కసారి మాణిక్య సదృశచ్చవి, హీరసార మహాగర్భ దగద్దగిత్తదిక్తటము, దావనాల సమము, తప్త కాంచన సన్నిభము, చంద్రకాంతామణి కాంతి తుల్యము, సూర్యోద్గార సమము. దాని శృంగాలు ప్రాకార గోపురాలు రత్నమయాలు. అక్కడి చెట్లకు రత్నపత్రాలు, రత్నఫలాలు, నర్తించే మయూరాలు, మణితధ్వనులు,
చేసే పావురాలు, కాకలీ స్వరాలు వినిపించే కోకిలలు, సుకాలాపాలు మారుమ్రోగుతూ ఉంటాయి. తేట నీటితో నిండిన సరోవరాలు, వాటిలో వికసించే రత్న పంకజాలు, శతయోజనాలకు వ్యాపించే సుగంధాలు, మందమారుతానికి కదలాడుతున్న చెట్లు, ఇవన్నీ ఆ మణిద్వీపంలో పంచేంద్రియ తర్పణం చేస్తాయి. చింతామణి గృహకాంతులు నిండిన ఆకాశము, రత్నకాంతులతో దగదగలాడుతున్న దిగంతాలు, వృక్షలతా కుసుమగంధ పరిపూరితము, ధూపధూపితము. రాజా, ఇది మహోజ్వల మణిద్వీపము. అక్కడున్న మందిరాలలోని నిలువటద్దాలలో పరావర్తనం చెంది కిటికీల నుంచి వెలువడుతున్న కాంతిపుంజాలతో దశదిశలను సమ్మోహపరుస్తూ ఉంటుంది. అది ఐశ్వర్యానికి పరకోటి, శృంగారానికి పరాకాష్ఠ, సర్వజ్ఞతకు పరమావధి, తేజస్సుకి పరసీమ, పరాక్రమానికి చివరి మాట, సర్వోత్తమ గుణానికి తుది పలుకు, దయాగుణానికి చివరి పలుకు, బ్రహ్మలోకాంతం వరకు ఉండే ఆనందాలన్నీ ఇక్కడే అంతర్భవిస్తూ ఉంటాయి. అది ఆనంద అనుభవానికి చివరి మెట్టు. జన్మేజయ, ఇది మహోత్తరమైన మణిద్వీప వర్ణన. మహాదేవికి పరంస్థానము, సర్వలోకోత్త ఉత్తమము. దీన్ని స్మరిస్తే చాలు పాపాలు నశిస్తాయి. అవాసనా సమయంలో గుర్తు చేసుకోగలిగిన వారు అక్కడికే చేరుకుంటారు. ఈ 5 అధ్యాయాలను సమాహిత చిత్తంతో నిత్యము పఠించే వారికి భూత ప్రేత పిశాచాది బాధలు ఉండనే ఉండవు. నూతన గృహ నిర్మాణ సమయంలో, వాస్తు యజ్ఞంలో దీన్ని తప్పక పారాయణ చేయాలి. సకల శుభాలు కలుగుతాయి. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః. ఇందులో కనుక ఏమైనా తప్పప్పులుంటే సరిచేయగలరు.